మీరు మీ గురించే విందామనుకుంటే దేవుడు ఎలా మాట్లాడతాడు? మీరు దిగులుతో బాధతో ఉన్నారని మేమే ఓదార్చడం స్టార్ట్ చేస్తాం. ఎంతసేపు మిమ్మల్ని ఓదార్చి 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 వీళ్ళందరూ ఆరిపోతున్నారు, మీరు మాత్రం వెలగట్లా. ఏమిటది? మిమ్మల్ని ఓదార్చి ఓదార్చి మేమందరం ఆరిపోతున్నాం, కానీ మీరు మాత్రం వెలగట్లా. ఈ ఓదార్పులు ఎందుకండి? ఇంకా చాలు. ఎంతసేపు ఎవరో ఒకరు నన్ను ఓదార్చాలి, ఎవరో ఒకరు నన్ను బలపరచాలనే ఆలోచన నుంచి బయటికి రండి. నేనెవరిని ఓదార్చాలి అనే స్థాయికి మీరు ఎదిగిరండి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. వాక్య సందేశం అంటే ఎంతసేపు ఓదార్పు, బలపరచడం, ధైర్యం చెప్పడమే కాదు. వాక్యంలో ఓదార్పు ఉంటుంది, ధైర్యం చెప్పడం ఉంటుంది, బలపరచడం ఉంటుంది. కానీ అదే తరహాగా వింటూ వింటూ చచ్చిపోతే ఒకరోజు నువ్వు బుద్ధి లేని సంఘాన్ని అయిపోతావు. మీరు చెప్పండి, మీలో ఎవరికైనా మైక్ ఇస్తే మాకంటే బాగా మీరు ఓదారుస్తారు, మాకంటే బాగా బలపరుస్తారు. మరి మేమున్నది ఎందుకు? ఎంతసేపు మిమ్మల్ని ఓదారుస్తూనే ఉండాలా? ఎంతసేపు మిమ్మల్ని బలపరుస్తూనే ఉండాలా? వాక్యము బోధించడం అంటే అదేనా? దేవుని రాజ్యము, దేవుని న్యాయము, దేవుని సూత్రము, దేవుని జ్ఞానము, దేవుని స్వరము మీకు వినిపించడమే వాక్యము. దేవునికి స్తోత్రం కలుగునుగాక. వాక్యం అంటే ఏమిటో పౌలు భక్తుడు అదే అంటున్నాడు. రక్షించబడ్డ కొత్తలో మీకేం తెలియదు కాబట్టి మేము చిన్న చిన్న విషయాలు నేర్పిస్తాం. ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు భక్తుల జీవితాలన్నీ చెప్తాం. అందులోని ఆత్మీయ అర్థాలు చెప్తాం, అందులోంచి హెచ్చరికలు చెప్తాం, అందులోంచి మన కుటుంబం ఎలా కట్టుకోవాలో చెప్తాం, వారిని దీవించినట్లు మనం ఎలా దీవెన పొందాలో చెప్తాం. ఇదంతా రక్షించబడ్డ కొత్తలో జరిగిపోతాయి, ఒక 5 సంవత్సరాలు 6 సంవత్సరాలు. ఆ తర్వాత నువ్వు ఎదుగుతావు. అప్పటి నుండి నువ్వు బలమైన సంగతులు వినాలి, దేవుని ఆత్మ బయలుపరిచే సంగతులు వినాలి. పాలు మానేసి నువ్వు బలమైన ఆహారం తినడం ప్రారంభించాలి. మీ పిల్లలకి మీరు పాలు ఎంతకాలం ఇస్తారు? ఇప్పుడు ఫ్యాషన్ అయిపోయింది, 6 నెలలకి మానేస్తున్నారు. తప్పు. కనీసం మీ బిడ్డలకు 1.5 నుండి 2 సంవత్సరాలు పాలు ఇవ్వండి. ఎందుకో చెప్పనా? ఈ లోకంలో ఉన్న ఆహారం అంతా కల్తీ అయిపోయింది. తల్లిపాలు ఒక్కటే ఈ భూమి మీద కల్తీ కాకుండా మిగిలిపోయాయి. ఎందుకంటే ఆ చిన్న బిడ్డ ఎవరిని న్యాయం అడుగుతాడు? అందుకే నా దేవుడు తల్లిపాలు కల్తీ కాకుండా డిజైన్ చేశాడు. ఈవిడ కల్తీ తిన్న పాలు మాత్రం కల్తీ కావట్లేదు. ఆమె రక్తంలో ఏమైనా ఇన్ఫెక్షన్ ఉంటే తప్ప మిగతా ఏ కారణంతో పాలు నిషేధం కాదు బిడ్డకి. తల్లిపాలు అంత అద్భుతమైనవి. అందుకే చూడండి, బిడ్డకు కంటి జబ్బు వస్తే కూడా తల్లిపాలు కళ్ళలో వేసేవాళ్ళు. కంటి జబ్బు పోతుందని ఔషధం ఉంది, ఆరోగ్యం ఉంది తల్లిపాలల్లో. పెద్దలు కొందరు అంటుంటారు, నీకే బిడ్డున్నాడా, మాకు అప్పట్లో 6 నెలలకు మించి ఇవ్వలేదు, పాలు ఇచ్చేసి పొలం పనులకు వెళ్ళేవాళ్ళు. అంటే ఆ కాలం ఈ కాలం ఒకటా? పెద్దలకు ఏమైనా ఆలోచన ఉందా ఈ విషయంలో? మీ కాలంలో పారే ఏటి నీళ్లు దాగి మీరు బాగున్నారు, ఇప్పుడు దాగండి చూద్దాం. అప్పట్లో కాసే కాయ, పండే పంట అంతా బాగుంది, ఇప్పుడు అంతా హైబ్రిడ్ అయిపోయింది. ఎండాకాలం వచ్చేసిందిగా, ఈ నెల ఇంకో వారం అయితే మీరు మామిడి పళ్ళు తినడం స్టార్ట్ చేస్తారుగా. పోయిన సంవత్సరం తిన్నప్పుడు ఎలా ఉన్నాయి? అదేమిటో అంతకుముందు 100 అడుగుల దూరంలో ఉంటే వాసన వచ్చేది, ఇప్పుడు కోసి ముక్కు దగ్గర పెట్టినారా అట్లా. ఒకప్పుడు మామిడి పండ్ల కోసం ఎవరు ముక్కు దగ్గర వాసన చూసి తీసుకునేవాళ్ళు కాదు, ఇప్పుడు ప్రతిదీ వాసన చూడాల్సి వస్తుంది, ప్రతి కాయ వాసన చూసి తీసుకోవాల్సి వస్తుంది. ఒకప్పుడు అంత దూరంలో చెట్టు ఉంటే ఇక్కడికి వాసన వచ్చేది, ఇప్పుడు చూడండి ఎంత దారుణం. చెట్టు కాయలు కూడా వాసన రాట్లా. హైబ్రిడ్ అయిపోయింది, అంత హైబ్రిడ్ అయిపోయింది. ప్రపంచం మొత్తం కల్తీ అయిపోయింది. మనం తినే నూనె ఎంత విషయమో తెలుసా? మనం తినే నూనె విషయం. సన్ఫ్లవర్ ఆయిల్ తింటాం మనం. దేశం మొత్తానికి సరిపడా సన్ఫ్లవర్ ఎక్కడుంది? మరి దేశానికి సరిపడా నూనె ఎక్కడి నుంచి వస్తుంది? కల్తీ కాకుండా రావట్లేదే. 4 కేజీల పల్లీలతో 1 కేజీ నూనె వస్తుందంట. 4 కేజీలు అంటే 400. అది ఆడించినందుకు 50 రూపాయలు వేసుకుంటే 400. అమ్మేవాడు మొత్తం మీద ఒక 50 రూపాయలు లాభం చూసుకుంటే దాని ఖరీదు 500. నీకు ఎంతకు దొరుకుతుంది? 200 లోపే దొరుకుతుందిగా. మరి 500 రూపాయలకు దొరకాల్సిన నూనె, కేజీ నూనె నీకు 180 రూపాయలకు దొరుకుతుంది. ఇప్పుడు చెప్పు, దేశం మొత్తానికి సరిపడా పల్లి ఎక్కడుంది? వేరుశనగ పంట ఎక్కడుంది? కల్తీ నూనె తింటున్నావు, స్లో పాయిజన్ అది. ఏదో ఒక రోజు నీ గుండె ఆగిపోతుంది ఖచ్చితంగా. కొంచెం ఈ అల్లరి పిల్లల్ని కంట్రోల్ చేస్తారా ఎవరైనా ఒకరు? మీకు అర్థమవుతుందా? మీ గుండె ఎప్పుడు ఆగిపోతుందో మీకు తెలియదు. నువ్వు ఎంత జాగ్రత్తగా ఉన్నా ఆరోగ్యం పాడైపోతుంది. మనం చూడండి, కర్ణాటకలో ఆ హీరో పేరేంటి? పునీత్ రాజ్ కుమార్. ఎంత ఆరోగ్యంగా ఉన్న మనిషో తెలుసా ఆయన? ఉన్నట్టుండి గుండె ఆగిపోయింది. మొన్న ఒక ఆయన మెట్లు దిగుతూ ఆయాసంగా ఉందని కూర్చొని అలా తలవాల్చి చచ్చిపోయాడు. ఎప్పుడు? పోయిన 2 సంవత్సరాల క్రితం ఒక ఆయన పేరు రాము,
ఆ పెద్ద ఆయన మధ్యరాత్రి లేచి దాహం అవుతుందని నీళ్లు తాగుతూ తాగుతూ సడన్గా పొరపోయింది, ఆ గ్లాస్ అక్కడ పడేసి మంచం మీద కూర్చొని చచ్చిపోయాడు. ఎవరి ప్రాణం ఎప్పుడు పోతుందో తెలియదు. అందుకే మానవుని జీవితం ఆవిరి వంటిది అని రాయబడింది. దేవుని ప్రజా పంతాలు పట్టింపులు పక్కన పెట్టి, ఈగోలు వాటన్నిటిని పక్కన పెట్టి దేవుని జ్ఞానం నేర్చుకోవడానికి మిమ్మల్ని మీరు సిద్ధపరచుకోండి.